ఎంతమంది ఈరోజు వాక్యం వినడానికి ఉత్సాహంగా ఉన్నారు? ఒక బ్రదర్ ఫస్ట్ చేయలేపారు. హల్లెలూయా. సో నిజంగా చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేసి వచ్చున్నారు? వావ్, గర్ల్స్ ప్రార్థన చేయలేదు, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్. ఓకే, సో మీరందరూ ప్రార్థన చేసి ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసే వారికి, అలాగే ఇక్కడ వచ్చి ఆశతో వచ్చే వారికి దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. అదేందో చూద్దామా? ఎస్, బిఫోర్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పక్కనున్న వారిని పలకరించండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు వర్డ్ నీ కోసమే అని చెప్పండి, బాగా విను అని చెప్పండి, ఫోన్ చూడకని చెప్పండి, దిక్కులు చూడకని చెప్పండి. చెప్పండి, మీకు అథారిటీ దేవుడు ఇచ్చేసాడు, ఈరోజు చెప్పుకోండి. హల్లెలూయా. సో వాక్యంలోనికి వెళ్తాం. 107 కీర్తన 8-9 వచనాలు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఆమెన్. ఈ వాక్యం త్వరగా కంప్లీట్ అవ్వాలంటే మీరు ఎక్కువగా నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఓకే, ఆశ లేకపోతే తృప్తి లేదు. ఆశ గల ప్రాణాన్ని ఏంటంట? తృప్తిపరుస్తా. అంటే తృప్తిపరచబడాలంటే మనకేముండాలి? ఆశ ఉండాలి. మనుషులంట ఆశా జీవులు, నరులు అంట ఆశ కలిగిన వారు. ఎలాగ మనం చెప్పగలుగుతామంటే, ప్రభా ఒక్క సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు సైకిల్ వస్తుంది. అప్పుడు మనం ఏమంటాము? ప్రభా ఒక బైక్ ఉంటే బాగుంటుంది. బైక్ ఉంటే ఏమంటాము? ప్రభా నాకు కారు ఉంటే కారు వచ్చేగానే ఏమంటాము? ప్రభా నేను ప్రతిరోజు విమానంలో తిరగాలి అంటాం. ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదు? చెప్పాలి, ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. అంటే దురాశ అంటే ఏంటి? ప్రభా అందరికంటే ఎక్కువ మార్క్స్ నాకే రావాలి, ఎవరికి లేని ఇల్లు నాకు ఉండాలి, ఎవరికి లేని కారు నాకు ఉండాలి, ఎవరికి లేని విమానం నాకు ఉండాలి అనేది దురాశ. ఈరోజు కొన్ని విషయాలు మనము దేవుడు మనకి బయలుపరిచినై ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏలయనగా ఆశ గల ప్రాణాన్ని ఆయన. ఒకసారి సంగమా మనం అందరం కలిసి చెప్తామా ఈ మాట? ఏలయనగా ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచు, ఆకలి కొనిన వారి ప్రాణము ఆయన ఏం చేస్తున్నాడు? ఆమేన్. దేంతో నింపుతున్నాడు? మేలుతో నింపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో చూస్తే మనుషుల ఆశాజీవులు చాలా మంది ఆశిస్తారు, కొన్ని కావాలనుకుంటారు, కొన్ని పొందుకోవాలనుకుంటారు, కానీ అందరూ పొందుకోలేరు, అందరూ సాధించలేరు. అందరికీ ఆ ఆశ, అందరికీ ప్రతి ఒక్కరికి ఆశించింది వారికి దొరకదు. మరి ఎవరికి దొరుకుతుంది? ఏలయనగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరుస్తానన్నాడు. కానీ అందరికి ఆశ ఉంది, ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు ఉన్నాయి. మరి ఆ ఆశలు అందరికీ నెరవేరుస్తాడా అంటే లేదు, చాలా తక్కువ మందికి దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు అంటే దేవుని బట్టి కాదు, మన బట్టే ఉంటుంది. ఆశ కలిగిన వ్యక్తి అంట పట్టుదలతో జీవిస్తాడంట. ఆమేన్ చెప్దామా ఒకసారి? ఆమేన్. పట్టుదలతో ఎవరికైతే నాకు ఈ ఆశించింది నాకు కావాలి అని పట్టుదల గల వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? వారికి మాత్రమే ఆశించింది వారు సాధించగలరు. ఆమేన్. హల్లెలూయా. పట్టుదల అని చెప్పండి. పట్టుదల. ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. యు నీడ్ అ స్ట్రాంగ్ డిజైర్. నీకు ఎలా ఉండాలంటే మామూలుగా ఏదో ఉంటే బాగుండు కాదు, ఉంటే బాగుండు కాదు. మనం ఏంటంటే ఆశ ఎలా ఉండాలంటే, ప్రభా నేను నమ్ముతున్నాను అది నా జీవితంలో నెరవేరుస్తామని. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో చాలా మందికి ఆశలు ఉంటాయి కానీ జరగట్లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట వాక్యం ఉంది, వారు దేవుని అడగట్లేదు అని ఉంది. యాకోబు పత్రిక ఒకసారి చద్దామండి, 4వ అధ్యాయము 1-3 వచనాల వరకు చద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే గదా.
మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు పోట్లాడుతురు, గాని యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకట్లేదు. చాలాసార్లు మనం దేవుని అడగము, మనం జస్ట్ ఆశిస్తాం. ఆశించి చూద్దాం, దేవుడు ఇస్తే చూద్దాం, లేదంటే లేదు అని అంటాం. ఆకలి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అయితే 1వ వచనం మనం ఒకసారి చదువుదాం మరొకసారి. మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పోరాటాలు వస్తున్నాయి అంటే కింద రాస్తున్నాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా. సో మనం ఆశించేది ఏంటి అంటే శరీరానుసారంగా మనం ఆశిస్తున్నామేమో, శరీరాన్ని తృప్తిపరచడానికి ఆశిస్తున్నామేమో. సో దేవుడు అంటున్నాడు, మన భోగం నిమిత్తము నాకు 1 crore ఉంటే బాగుంటుంది. ఏం చేసుకుంటాం 1 crore అంటే? పక్కన వారికి చూపిస్తా నాకు ఎంత సత్తా ఉందో, ఎంత బలం ఉందో, ఎన్ని కార్లు ఉంటాయి, ఎంత ఇల్లు కట్టుకుంటాను. సో చాలామంది మనం చూసినట్లయితే ఈ లోకంలో ఇతరుల కొరకు జీవించేవారు ఉన్నారు. ఎందుకు ఆశిస్తున్నావు అంటే పక్కోడుకుంది కాబట్టి నేను ఆశిస్తున్నాను అనే వారు ఉన్నారు. సొంత ఆశలు ఉండవు, వారికి దొరకవు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆశిస్తారు కానీ వారికి డౌట్, దేవుడు ఇస్తాడా లేదా అనే డౌట్తో ఉంటారు. మూడోదిగా మనం చూస్తే వారు ఆశించేది ఏంటి అంటే భయంకరమైనవి ఆశిస్తూ ఉంటారు. వారి శరీరాలను పాడు చేసుకునేది ఆశిస్తూ ఉంటారు, వారి కుటుంబాలను పాడు చేసేది ఆశిస్తూ ఉంటారు. ప్రభా నాకైతే భార్యనిచ్చావు కానీ నాకు వేరే భార్యనివ్వరు ప్రభా. దట్ ఈస్ వాట్, దాన్ని ఏమంటారు? దురాశ అంటారు. దట్ ఈస్ రాంగ్. కాబట్టి మన జీవితంలో మన భోగల నిమిత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. మన ఆశలను మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. నేను ఏం ఆశిస్తున్నాను, ఈరోజు నాకు ఏమి కావాలి, లేక నాకు ఏమి అవసరం, నాకు ఈ జాబ్ అవసరమా, ఈ జాబ్లో నాకు ఏం కావాలి, లేక ఈ పెళ్ళి అవసరమా, ఎందుకు నాకు ఇది అవసరం అంటే మన భోగాల నిమిత్తము, మన ఇష్టానికి, లేక ఎవరికో చూపించడానికి నువ్వు ఆశిస్తే అది నీకు దొరకదు. కింద మనం చూద్దాం 3వ వచనం మనం చద్దాము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ దొరకట్లేదు. అందుకే మనము మన ఆశలు, కోరికలు, మన డిజైర్స్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఏమని చెప్తుంది వాక్యం అంటే, మీరు అడిగినను ఎందుకు మీరు పొందుకోవట్లేదంటే మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు భోగముల నిమిత్తము మనకి ఏది ఇచ్చినా అది మన జీవితంలో ట్రాప్. చెప్పండి ట్రాప్ అని చెప్పండి. ట్రాప్, ఇట్ ఈస్ అ ట్రాప్. సో దేవుడు ఇవ్వడు, ట్రాప్లో పడేయడు, నాశనమైన గుంటలో కావాలని పడేయడు దేవుడు. ప్రాడిగల్ సన్ మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, మంచి కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి అప్పుడు అవసరం లేదు, ఆ ధనం అవసరం లేదు, కానీ ఆయన ఆస్తి యావత్తు, ఆయనకి రావాల్సిన వాటా మొత్తము పొందుకొని అంతా నాశనం చేశాడు. పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆయన ఏం అడగలేదు, కానీ ఒకరోజు ఆయన బాధపడి ఏంటి ఆయన అన్ని నాశనం చేశాడు, మరి నాకేంటంటే తండ్రి ఏమన్నాడు చెప్పండి, నాకున్నవన్నీ నీదే కదా. సో సమ్ టైమ్స్ వీ షుడ్ ఫిల్టర్, మనకేమి కావాలో మనము ఫిల్టర్ చేసుకోవాలి. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము ద ఫస్ట్ హాఫ్ మీకు బాధగా ఉండొచ్చు, కానీ ద నెక్స్ట్ హాఫ్ ఐ థింక్ యుల్ ఎంజాయ్ ద వర్డ్. సో 1 Corinthians 10:6 నుంచి చద్దాము, 10:6 నుంచి చద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. సో ఇట్ ఇస్ అ ట్రాప్. 6వ వచనంలో ఏమని చెప్తుందండి, మనము ఏం ఆశిస్తున్నాము? చెడ్డవాటిని. దేవుడు చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని పిల్లని ఇచ్చాడు, చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని ఇల్లు ఇచ్చాడు, చక్కని కారు ఇచ్చాడు. అసలు ఒకప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అంటేనే అది పెద్ద గగనం. అలాంటిది దేవుడు నీ జోబులో ఎంతగా దేవుడు ఇచ్చాడంటే, మంచి వస్త్రాలు వేసుకోవడానికి, మంచి ఆహారం తినడానికి దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము చెడ్డ వాటిని కూడా మనం ఆశిస్తూ ఉంటున్నాము.
చెడ్డ వాటిని కూడా మనం ఆశిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వారు ఏం ఆశిస్తారు చెప్పండి? లోకంలో ఉన్న వారు ఏం ఆశిస్తారు చెప్పండి? టక్మని చెప్పండి. ఫస్ట్ ఏం ఆశిస్తారు? మీరు చెప్పారు నేను లోకంలో లేనంటారు. లోక సంబంధంలో ఏం ఆశిస్తారు? తెలీదా మీకు? డబ్బు, ధనం, బంగారం, ఇల్లు, ఓకే వస్తాయి. వచ్చిన తర్వాత అయిపోయిందా? వాళ్ళు ఇంకేం ఆశిస్తారు? ఇంకా డబ్బు, ఇంకా ధనం, ఇంకా ఇల్లులు, ఇంకా బంగారం. విసి వాళ్ళు ఆశించింది అన్నీ కూడా బైబిల్ ఏం చెప్తుందంటే అశాశ్వతమైనవి. దే ఆర్ నాట్ రియల్ బ్లెస్సింగ్స్. మన జీవితంలో మనం ఏది ఆశిస్తామో అది మనకు దొరుకుతుంది. మనం దేవుని స్థలంలో ఏది ప్రార్థన చేస్తామో అది దేవుడు మనకు దయచేస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి ఇస్తాడని నమ్మి మనం చాలా జాగ్రత్తగా ఆశించాలి. ఇప్పుడు పెళ్ళైన అమ్మ, పెళ్ళి కాపోతున్న అమ్మ ఏం ఆశిస్తుంది? మంచి శాలరీ ఉండాలి, అబ్బాయికి చూడ్డానికి మంచిగా ఉండాలి, ABCDEFG. ఏ అంటే ఏజ్ చూస్తారంట మ్యారేజ్లో. బి అంటే బ్యాక్గ్రౌండ్. సి అంటే క్యాస్ట్. డి అంటే డౌరీ. ఇంకా ఈ అంటే ఎడ్యుకేషన్. ఎఫ్ అంటే ఫ్యామిలీ. జి అంటే గుడ్ లుక్స్. ఇంకా పోతూనే ఉంటుంది మనకి, జెడ్ వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అన్నీ చూసి ఒక్కటి లేకపోతే ఏం చేసేస్తాము? రిజెక్ట్. మరి మన సంగతి, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోరు. వాళ్ళు అందంగా ఉన్నారా చూడరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడరు. కానీ ఎదుటి వారిని మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క వ్యక్తి ఏం చూస్తూ ఉంటారంటే దే జస్ట్ సీ లైక్ నార్మల్ పీపుల్. మరి లోక సంబంధులకు దేవుని బిడ్డలకు వేరు ఏంటి? వీ షుడ్ ఎక్స్పెక్ట్ మోర్ గ్రేట్ థింగ్స్, ఇజంట్ ఇట్? ఎస్ ఆర్ నో? మన దేవుడు గొప్పవాడు కాబట్టి విలియం కేరీ గారు ఒక మాట అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. అంటే దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని నువ్వు ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని నీవు చేయు. ఆశించవచ్చు, ఆశించడంలో తప్పులేదు. కానీ అది నీ శరీరాన్ని పాడు చేస్తుందా, నీ కుటుంబాన్ని పాడు చేస్తుందా, నీ జీవితాన్ని పాడు చేస్తుందా, నీ పేరును పాడు చేస్తుందా అని మనము గ్రహించి అడగాలి. బైబిల్లో చాలా చక్కని మరి చాలా మంది గొప్ప గొప్ప వాటిని అడిగారు, అందుని బట్టి వారు గొప్పవారు అయ్యారు. వాట్ యు ఆస్క్ ఇస్ వాట్ యు వాంట్. నీవు ఏదైతే పొందుకుంటావో అది నీకు ఒక పేరును, ఊరును దయచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం అడుగుతున్నావు? లోక సంబంధుల వలె ఈరోజు మీ ప్రార్థనలు అన్నీ కూడా మారుతాయని నేను నమ్ముతున్నాను. యువర్ ప్రేయర్స్ షుడ్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మండేన్ థింగ్స్. అవి నాకు కావాలి, నాకు ఈ ఆహారం కావాలి, నాకు ఆ బిల్డింగ్ కావాలి, నాకు లేకపోతే ఈ కార్ కావాలి, నాకు ఇది కావాలి. నో, నీ ప్రేయర్ మారబోతుంది. ఈ వాక్యం అనంతరం నీ ప్రేయర్ మారబోతుంది. యూ విల్ స్టార్ట్ టు ప్రే ఫర్ గ్రేట్ థింగ్స్. ఆమెన్, హల్లెలూయా. చూడండి, బైబిల్లో చెడ్డ వాటిని అడిగి మనమే ట్రాప్లో పడుతున్నాం, మనమే దేవుని ఉగ్రతలో మనం ఉంటున్నాం. చెడ్డ వాటిని అడిగిన వారు చూద్దాం. ఇజ్రాయేలు అంట అండి చాలా చాలా ఆశాజీవులు వారు. ఒకసారి చూద్దాము. ఒకసారి 78వ కీర్తన 18వ వచనం. 78వ కీర్తన 18. వారు తమ ఆశ కొలది ఆశ కొలది ఏం అడుగుతున్నారండి? ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధిస్తున్నారు. చూడండి, ఈ యొక్క ఇజ్రాయేలు శరీర కోరికలు తీర్చుకోవడానికి చాలా ఇష్టపడేవారు, భోజన ప్రియులు. మనలో ఉన్న మనమందరం కూడా. ఇప్పుడు నేను ఒక లిస్ట్ చెప్తే అందరికీ నోరు ఊడుతూ ఉంటుంది, మనందరికి కూడా ఇష్టమే. అయితే ఇజ్రాయేలు వాళ్ళు ఏం చేశారంటే ఆశ కొలది ఆహారం అడుగుచు ఏం చేశారంట? దేవుని శోధించారు. ఎందుకు దేవుని శోధించారు? దేవుడే కదా ఇచ్చేది, దేవుని ఎందుకు శోధిస్తాం మనం? బైబిల్లో చూడండి 106వ కీర్తన 14వ వచనం ఒకసారి చద్దాము. 106:14. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. అలాగే మనము అది ఎలాగ జరిగిందో ఒకసారి చద్దాము. సంఖ్యాకాండం 11:4-5 వచనాలు చద్దాము.
ఏం ఆశించారో క్లియర్గా ఇక్కడ రాయబడింది. నంబర్స్ 11:4-5. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, చూడండి, వారు ఏమి ఇష్టపడుతున్నారు? మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి మాకెవ్వరు ఏమడుగుతున్నారు, ఏం ఆశిస్తున్నారు? దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తే ఇప్పుడు నాకు ఎంజాయ్మెంట్గా, ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇప్పుడు నాకు ఆహారం కావాలి, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది. రియల్ పర్సన్, రియల్ క్రిస్టియన్ ఆస్ ఫర్ రియల్ బ్లెస్సింగ్స్. ఇక్కడ ఇజ్రాయేల్లో చూడండి, వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే మాంసం కావాలి. ఈ మన్నా ఎవరు తింటారు? చూడండి 5వ వచనం చదుదాం. ఐగుప్తులో మేము ఉచితముగా చూడండి తినిన ఏమని చేపలను, చెప్తున్నారు? ఐగుప్తులో ఉచితంగా ఏం గుర్తొస్తున్నాయి వారికి? చేపల కూర గుర్తొస్తుంది. ఏంటండి? కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఏమొస్తున్నాయంట వారికి? జ్ఞాపకం వస్తున్నాయి. మీకేమైనా జ్ఞాపకం వచ్చిందా? ఇక్కడున్న మన పురుషులందరికీ కూడా వంట వచ్చు, నాకు తెలుసు. కీరకాయలు ఏంటో తెలుసు, దోసకాయలు ఏంటో తెలుసు. ఆడవాళ్ళ కంటే మంచిగా ఏరుకుంటారు ఇప్పుడు మీరు, చాలా రుచిగా చేస్తారంట. అబ్బాయిలకి వంట వస్తే ఆడవాళ్ళ కంటే బాగా చేస్తారంట. ఎంతమంది చేయగలుగుతారు? చేయి చూపిస్తారు. మీ ఇంటికి వస్తున్నాం. సో యువర్ వైఫ్స్ ఆర్ రియలీ రియలీ వెరీ బ్లెస్డ్. సో మీరు దోసకాయ ఎప్పుడైనా వండారా? ఎస్, ఓకే. మా ఇంట్లో మా వారికి దోసకాయలు సొరకాయలు నచ్చవు. ఎనీవే, సో వీళ్ళు ఏమని అంటున్నారంటే వారికి ఏం జ్ఞాపకం వస్తుందంట? చేపల కూర, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు. వారికి కొరడాలు గుర్తు రాలేదా? వారికి బానిసత్వం గుర్తు రాలేదా? మనుషులు వారిని పట్టుకొని కొట్టేటప్పుడు వారికి అది జ్ఞాపకం రాలేదా? వారి దీన స్థితిని దేవుడు చూసి వారిని కాపాడి వారు ఆశించినట్టుగా ఆ ఐగుప్తు నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు? వారు మొర్రపెట్టారంట. మా దిక్కు నువ్వే ప్రభా, మొర్రపెట్టారంట. ప్రభా, ఈ బానిసత్వంలో మేము ఉండలేం. ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఈ ఎండలో మేము పని చేయలేం, ఈ బరువులు మేము మోయలేం. మా యొక్క బలము సన్నగిలిపోతుంది, మా జీవితం పాడైపోతుంది, ఎండలో మాడిపోతున్నాం, ఆకలితో అలమటిస్తున్నాము. కానీ we want a place of our own. మా సొంత స్థలం కావాలి, సొంత స్వాస్థ్యం కావాలి, సొంత బ్లెస్సింగ్ కావాలి. ఎవరో కింద పనిచేయడం కాదు. నీవే మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే వారు ఆశించింది కొలది దేవుడు ఏం చేశాడు? వారిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడండి? ఆ భయంకరమైన బానిసత్వం నుంచి తీసుకెళ్ళిన తర్వాత వారికి ఏం గుర్తొస్తుందంట? చేపలు గుర్తొస్తున్నాయంట. ఓ మోషే, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని చెడ్డ వాటిని వారు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు పరలోక మన్నాని, దేవదూతల మన్నాని, ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే వారు ఏమని చూస్తున్నారు? గతాని వైపు చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏమనుకుంది? తన ప్రాణము కంటే, తన పిల్లల కంటే, తన ఆశీర్వాదము కంటే నా ధనము, నా ఇల్లు, నా స్వాస్థ్యం, నా బంగారము, తన ప్రాణము కంటే. సమ్టైమ్స్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ రియల్ బ్లెస్సింగ్, బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్. మనం అడగటం లేదు, అందుకనే దేవుడు మనకి ఇవ్వట్లేదు. శ్రేష్టమైన అడగాలి, శ్రేష్టమైన బ్లెస్సింగ్ అడగాలి. మీకు ఒక మాట నేను చెప్తా, ఒక ట్రిక్, ఒక కీ, ఒక అద్భుతమైన రెవల్యూషన్ చెప్తాను. ఏంటంటే ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్ మీరు అడిగితే శరీర సంబంధమైన బ్లెస్సింగ్ లేచి మీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. తెలుసా? చప్పట్లు కొట్టండి ఈ మాటకి. నో వన్ నోస్ దట్. ఎవరికి తెలీదు. నువ్వు ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్ నువ్వు అడిగినట్లయితే, సొలొమోను తెలుసా అండి, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్ అడిగాడు. ఏం అడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానము. పోయిన వారం మనం ఏం తెలుసుకున్నాము? పరిశుద్ధాత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధారము. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద స్పిరిట్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ విజ్డమ్. సొలొమోను ఏం అడిగాడు? స్వార్థం కొలుగా అడిగాడా? ప్రభా నా శత్రువులను చంపేయమని అడిగాడా? ప్రభా నన్ను గొప్ప ధనవంతుడిగా చేయండి ప్రభా అని అడిగాడా? నాకు యుద్ధాలు లేకుండా చేయండి అని అడిగాడా? హీ ఈజ్ వైజ్ ఎనఫ్ టు ఆస్క్ ఫర్ అ గ్రేటర్ బ్లెస్సింగ్. ఆయన ఏం అడిగాడు? నాకు జ్ఞానం. మీలో చాలా మంది కష్టపడుతున్నారు, జాబ్లో కష్టపడుతున్నారు.
సరైన జీతం మీకు అందట్లేదు, రావట్లేదు, రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఎముకలు అన్ని నలగొట్టుకొని మీరు కష్టపడుతున్నారు, కంటి నిండా నిద్ర లేదు, ఏ రోజు మీకు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందా అని చూస్తున్నారు, కానీ తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం అడుగుతారు చెప్పండి? జనరల్గా మనం ఏం అడుగుతాం? లాజికల్గా మంచి ప్యాకేజ్, జాబ్ నాకు దయచేయండి అంటామా లేదా? ప్రభా నాకు ఇప్పుడు 50,000 వస్తున్నాయి, దీన్ని నాకు రెట్టింపు చేయండి ప్రభా, 1,00,000 రూపాయలు చేయండి ప్రభా అంటాం కదండి. అంతేనా? 10,000 ఉన్నవాడు ఏం అడుగుతాడు? ఖచ్చితంగా 20,000, 30,000, 40,000 అడుగుతాడు. కానీ జ్ఞానవంతుడు, రియల్ బ్లెస్సింగ్ కోరేవారు, దేవుడు నాకు సమస్తం దయచేస్తాడు అన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? జ్ఞానం అడుగుతాడు. 1,00,000 రూపాయి కాదు కదా, దేవుడు నీకు జ్ఞానం ఇస్తే నెలకి 10 లక్షలు సంపాదించేంత జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? యూ షుడ్ నో వాట్ యు హ్యావ్ టు ఆస్క్. ఆస్క్ ఫర్ ద రియల్ బ్లెస్సింగ్. డోంట్ ఆస్క్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్నవి ఆశించకండి, చిన్న చిన్నవి ఆశించకండి, మంచివి ఆశించండి. ఒకరికి మేలు జరుగుతాయి అని ఆశించండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ పొందుకోవాలి, అది అలాగ ప్రార్థన చేయకండి. ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారు జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఏమంటారండి, లాంగ్ లైఫ్ని, దీర్ఘ ఆయుష్ను దయచేస్తారు. అలాగా 15 బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఏం అడగాలి? నా బిడ్డలకి యెహోవా యందు భయభక్తులు దయచే ప్రభా. ఆత్మ సంబంధంగా అడగండి. లోక సంబంధంగా అడగడానికి నీవు లోకము నుండి ప్రత్యేకింపబడ్డావు. అంతేనా? కరెక్టేనా? ప్రత్యేకింపబడ్డావు. ఎన్నిసార్లు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు, యు ఆర్ సెపరేటెడ్. సో ఆస్క్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్, ఆస్క్ ఫర్ బెటర్ థింగ్స్. దేవుడు ఏమని చెప్పాడు? అడుగుము నేను నీకు దేశాలను ఇస్తాడన్నాడు. ఏమిస్తా అన్నాడు? సామ్స్ 2nd chapter 8th verse అనుకుంటా, 8వ వచనం. కీర్తనలు 2:8, 7 నుంచి చదువుతాం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, నన్ను అడుగుము. చెప్తామా ఈ మాట అందరము? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. దేవుడు ఏం అడగమంటున్నాడు? ఐ యామ్ యువర్ ఫాదర్, నేను నీ తండ్రిని. ఏ తండ్రి? మన ఇహలోక తండ్రులు, డాడీ నాకు షూస్ కావాలంటే షూస్, బైక్ కావాలంటే బైక్, ఫీజు ఓకే. మరి పరలోక తండ్రిని మనం ఏం అడుగుతాము? యాకోబు 1:17 దాంట్లో ఒక చక్కని మాట ఉంది, మనందరికి తెలిసిన మాట, నోటికి వచ్చే మాట. అయినా మనం అందరం కలిసి చద్దాం. యాకోబు 1:17 స్క్రీన్ మీద పెట్టండి. యాజ్ వి ఆల్ రీడ్, అందరం చద్దాం. జేమ్స్ 1:17 చద్దామా? 1, 2, 3 గో. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన, నా వెనకాల రిపీట్ చేయకండి, అందరం చద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. సో శ్రేష్టమైన ప్రతి ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్ ఫ్రమ్ ఎక్కడి నుండి? పర సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. ఏం అడగాలి? ప్రభా నాకు ఇల్లు దయచే కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, నేను కొత్తగా ప్రార్థన చేసుకుంటున్నాను, 2 years బ్యాక్ నుంచి చేసుకుంటున్నాను. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, 37వ కీర్తనలో ఉంది. అప్పుడు నేనేం ప్రార్థన చేయాలి? నాకు భూమి కావాలి ప్రభా, నాకు భూమి కావాలని ప్రార్థన చేయాలా? ఏం అడగాలి నేను? దీనత్వము నాకు దయచేయండి. దిస్ ఇస్ హౌ అ స్పిరిచువల్ పర్సన్, నిజమైన బిడ్డ, దేవుని బిడ్డ ఇలాగా ప్రార్థన చేస్తాడు. నన్ను అడుగుము, నేను నీ తండ్రిని కదా, నన్ను అడుగుము, నేను నీకు స్వాస్థ్యమునిస్తాను, జనములు ఇస్తాను. ఐ విల్ గివ్ ద ఎర్త్ టు యూ. నన్ను అడుగుము. యు ఆస్క్ మీ, ఐ విల్ గివ్. మనకు తెలియదు, అడగడం తెలియదు.
యాకోబు పత్రిక 4. మీకు అడగడం తెలియదు కాబట్టి మీరు అడుగువాటిని పొందుకోలేకపోతున్నారు, లేక అసలు మీరు అడగడమే లేదు. ఆశించేవారు పట్టుదలతో ప్రార్థన చేస్తారు. ఆశగలిగిన ప్రాణము పట్టుదలతో అడుగుతూ ఉంటారు. ఎలాంటివి అడగాలి, ఎలాంటివి ఇస్తాడు దేవుడు? సొలొమోనుకి దేవుడు ఏం చెప్పాడు? సొలొమోను, నువ్వు శత్రువుల ప్రాణాలు అడగలేదు, నీవు యుద్ధాల ఆపమని అడగలేదు, నీవు ధనం అడగలేదు, నువ్వు గొప్ప రాజుగా అవ్వాలని పేరు ప్రఖ్యాతులు అడగలేదు, కానీ నువ్వేం అడిగావు? జ్ఞానం అడిగావు. నా జనులను పరిపాలించడానికి నిస్వార్థంగా నువ్వేం అడిగావు? జ్ఞానం అడిగావు. నీ భోగాల నిమిత్తం నువ్వు అడగలేదు, నీ సొంత శరీర కార్యాల నిమిత్తమై నువ్వు అడగలేదు. కాబట్టి నేను నీకు జ్ఞానంనిస్తాను, జ్ఞానంతో పాటు ఏమిస్తాను? ధనాన్ని ఇస్తాను, పేరు ప్రఖ్యాతులు ఇస్తాను, నీ శత్రువులు నీ ఎదుట నిలవలేకుండా నేను చేస్తాను. నువ్వు జీవించినంత కాలం వరకు ఏ యుద్ధాలు నీ జీవితంలో నువ్వు చూడవు అని దేవుడు చెప్పాడా లేదా? వై గాడ్ గేవ్ సో మెనీ బ్లెస్సింగ్స్? హీ ఆస్క్డ్ ఫర్ అ గ్రేటర్ బ్లెస్సింగ్. పర సంబంధమైనవి మనం అడిగినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మనం భోగాల నిమిత్తం ఈ ఇజ్రాయెల్ ప్రజలు శరీరానుసారంగా జీవించడం వారికి అలవాటు చేసుకున్నారు. దేవుడు వారిని ఆ ఐగుప్తు ఆ భయంకరమైన బానిసత్వం నుండి బయటికి లాగిన వెంటనే వారు చక్కగా మన్నా తినుకుంటూ సింప్లిఫై చేశాడు దేవుడు వారి యొక్క వర్క్ని సింప్లిఫై చేశాడు. వారు నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు కాబట్టి నేనే వారికి మన్నాను కురిపిస్తాను. వారు ఎక్కడున్నారో, ఏ క్యాంప్లో ఉన్నారో, ఏ గుడారం వేసుకున్నారో అక్కడ పడేదంట మన్నా. అంత దేవుడు సింప్లిఫై చేసిన తర్వాత వారు జ్ఞాపకం వస్తుందంట. ఏం జ్ఞాపకం వస్తుంది? చేపల కూర జ్ఞాపకం వస్తుందంట అండి. కీరకాయలు, దోసకాయలు వంట వండుకోవాలి, అవన్నీ కోసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మర్చిపోలేదు వాళ్ళు. ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నారు, కానీ ఒకటి మర్చిపోయారు. కొరడాలు మర్చిపోయారు, దుఃఖాన్ని మర్చిపోయారు, నొప్పిని మర్చిపోయారు. ఈ లోకంలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఈ లోక సంబంధమైన ఏదైతే అడుగుతున్నావో నీకు నొప్పి వస్తుంది, నీకు నష్టం కలుగుతుంది, నీకు బాధ కలుగుతుంది. అందుకే ప్రభా గివ్ మీ జాబ్ అని అడగకూడదు. సింప్లిఫై మై లైఫ్ లార్డ్. ఏం అడగాలి? సింప్లిఫై మై లైఫ్ లార్డ్. ఈ ప్రెషర్ నుండి నన్ను విడిపించండి, ఈ ఒత్తిడి నుండి నన్ను విడిపించండి. దేవుడు ఏమన్నాడు? ఆశా జీవులు ప్రతి ఒక్కరు ఉంటారు, కానీ చెడ్డ వాటిని ఆశించే వారు దేవుని బిడ్డలు కానే కారు. వారు పర సంబంధమైనవి ఆశిస్తూ ఉంటారు. ఎలీషా మనందరికీ తెలుసు. మరి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి అంటున్నాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, దాన్ని అడుగు అని ఏలియా ఎవరిని అడుగుతున్నారు? ఎలీషా అసిస్టెంట్ని అడుగుతున్నాడు. అప్పుడే కొత్తగా వచ్చిన పరిచర్యలో వచ్చిన ఎలీషాని అడుగుతున్నాడు. ఎలీషా ఏమని అడుగుతున్నాడండి? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము. 10వ వచనం. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. ఏం అడగాలి మనం? ఛాలెంజింగ్ అడగాలి, కష్టతరంవి అడగాలి. సరే, విల్ స్టాప్ హియర్. విల్ గో బ్యాక్ టు 2 బ్రదర్స్. 2 బ్రదర్స్ అనగానే టక్మని ఎవరు గుర్తొస్తారు మనకు? ఇద్దరే అన్నదమ్ములు. ఎవరు బైబిల్లో? మీ అన్నదమ్ములు కాదండి. ఇక్కడ నుండి మ్యూటా? సరే, కింద సండే స్కూల్లో మరొకసారి మనం అందరం గ్యాదర్ అయ్యి, 2 అన్నదమ్ములు, ట్విన్స్, యాకోబు, ఏశావు. ఫస్ట్ ఎవరు? మరి యాకోబు అన్నారు. సో జ్యేష్ఠుడు ఏశావు. ఓకే, నా వీరిద్దరు కూడా కొన్ని ఆశలు కలిగి ఉన్నారు. ఏశావు ఆశలు ఎలాగున్నాయి మనందరికి తెలుసు. టక్మని చెప్పండి. రెడ్ కర్రీ, వేడి రెడ్ బీన్స్, మళ్ళీ మాంసం కూడా లేదు పాప. ఏమడిగాడు? రెడ్ కర్రీ. ఏశావు గురించి బైబిల్లో రాయబడి ఉంది, ఒకసారి చద్దామండి. 25వ అధ్యాయము ఆదికాండము 30 నుంచి చద్దాం.
త్వరగా తీయండి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాడు. అందుచేత అతని పేరు ఏమొచ్చేసింది? ఏదోము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు యాకోబు ఏం అడుగుతున్నాడు? మనమేమో ఇప్పుడు ఎంజాయ్మెంట్ కావాలి ప్రభా, ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నా, ఇప్పుడే నాకు ఆశీర్వాదం, ఇప్పుడే రైట్ నౌ ఐ నీడ్ దిస్, నాకు మటన్ బిర్యానీ కావాలి. దేవుడు అంటాడు, నువ్వు మంచిగా ఆరోగ్యం ఉంటే రోజంతా మటన్ బిర్యానీ తిన్నా ఏం కాదు, నీ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఏం చేసుకుంటాం? కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని టెస్ట్లు పంపిస్తూ ఉంటాడు. దాంట్లో మొదటి టెస్ట్ ఆహారమే కావచ్చు, ఫుడ్డే కావచ్చు. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏషావు ఒక ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాడు, ఒక ఎక్స్చేంజ్. ఇక్కడ ఏషావు అంటున్నాడు, ఆకలిగా ఉంది, నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో అన్నీ ఉండుంటాయి, అన్నీ రెడీగా ఉండుంటాయి. కానీ యాకోబు చేసుకుంటున్న మరి రెడ్ కలర్ బీన్స్ కర్రీ మీద ఆయన కళ్ళు పడ్డాయి. అంటే ఆయన ఎంత భోజన ప్రియుడో మీరు చూడండి. సరే చేసుకుంటున్నాడు, ఏదో అయిపోయింది, నాకు ఆకలిస్తుంది పెట్టు అంటే యాకోబు ఊరుకుంటాడా? ఎక్కడ ఛాన్స్ దూరుదాం అనేటట్టుగా ఉన్నాడు యాకోబు. మనలో చాలామంది, ఇండియన్స్లో చాలామంది ఉంటారు, ఛాన్స్ దొరికితే దూరిపోతారు. ఇక్కడ ట్రాఫిక్లో మనం చూస్తూ ఉంటాం, అలా మస్తు యాక్సిడెంట్స్ కూడా అయినాయి. మనకు కూడా అంతే, యాకోబు కూడా అంతే, ఛాన్స్ దొరికింది. ఎందుకు అంటే యాకోబు ఆశా జీవి. ఆయన చిన్నప్పటి నుండే ఏషావు యొక్క మడిమ పట్టుకొని పెనుగులాడాడు అని వాక్యం సెలవిస్తుంది. చిన్నతనం నుండే, చిన్న వయసు నుండే ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఆశీర్వాదం నాకు కావాలని ఉన్నాడు. ఆశ కలిగిన వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. అది కష్టతరమైన దేవుడు తృప్తిపరుస్తాడు. నిజం చెప్పాలంటే యాకోబు ఈజ్ నాట్ క్వాలిఫైడ్. ఆయన జ్యేష్ఠుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ సెలవిస్తుంది ఆయన గురించి, యాకోబు గురించి ఏముందో చూడండి ఒకసారి. 32వ వచనము. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. 25-27 చదవండి. ఇక్కడ చూడండి, ఇద్దరు బ్రదర్స్ గురించి వాక్యం సెలవిస్తుంది. మొదటి వాడు ఎర్రనివాడు బయటికి వచ్చాను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అనే పేరు పెట్టడం జరిగింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటకు నేర్పరి అరణ్యంలో ఉండేవాడు. యాకోబు సాధువై గుడారంలో నివసించేవాడు. సాధువై ప్రతిది కావాలనుకునేవాడు, లోక సంబంధమైన కావాలనుకునేవాడు ఏశావు. అన్ని నేను జ్యేష్ఠుడను కదా, నేను ఫస్ట్ బాన్ కదా, ఐ నీడ్ ఎవ్రీథింగ్, ఐ డిమాండ్ ఎవ్రీథింగ్, నాకు ఇది కావాలి, నువ్వు వంట చేసుకుంటే నాకు అది కావాలి, నాకు అది కావాలి, ప్రతి ఒక్కటి కావాలనుకున్నాడు. కానీ శ్రేష్టమైన తృణీకరించాడంట. ఏంటి తృణీకరించాడు? జ్యేష్ఠత్వం తృణీకరించాడు. జ్యేష్ఠత్వం ఎంత పెద్ద బ్లెస్సింగ్ మీకు తెలుసా అండి? ఆదికాండం 22లో దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని చేస్తాడంటే, నీ సంతానం ఇసుక రేణు వల్లే, ఆకాశ నక్షత్రం వల్లే ఉంటారు, వారి భూమిని స్వతంత్రించుకుంటారు, భూమిని ఏలుతారు, భూమి అంతా కూడా వ్యాపింపబడతారు. ఆ యొక్క బ్లెస్సింగ్ యాక్చువల్గా ఏశావుకే రావాలి, ఏశావుకే వచ్చింది, జ్యేష్ఠత్వంలో ఉన్న ఏశావుకే వచ్చింది. కానీ దాని అంత గొప్ప గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ని ఏశావు తృణీకరించాడు. ఎవరు కావాలనుకున్నారు? యాకోబు కావాలనుకున్నాడు. యాకోబుకి తెలుసు దేవుని దగ్గర నుండి వచ్చేవన్నీ కూడా చాలా స్పెషల్, గ్రేట్ బ్లెస్సింగ్ నాకు కావాలి. ఆయన సాధువుగా ఉన్నాడు. ఏశావు మనం చూస్తే తిండికి తిండి, అలాగే అమ్మాయిలకు అమ్మాయిలు. బైబిల్ సెలవిస్తుంది చూడండి, ఆదికాండము 27:46 వచనంలో మనం చూస్తున్నాం. ఏశావు ఎలాంటి వాడు అంటే సాధు వంటి వాడు కాడు. ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉంది, ఆయనకి తిండి పిచ్చి ఉంది.
ఈ లోకంలో జరగవలసిన కార్యాలన్నీ చేశాడు. రెబెక్కా అంటుంది కదా, ఈ దేశస్థురాండ్లైన హేతు కుమార్తెలతో వీటి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకొని నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనం, నా ప్రాణం విసికించేవారు. అంటే ఏషావు ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు? కానాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. హీస్ అ వుమనైజర్. ఈ లోకంలో నీకు గ్రేట్ బ్లెస్సింగ్ కావాలంటే కొన్నిసార్లు ఈ లోకాన్ని నువ్వు తృణీకరించాలి. యాకోబు వలె సాధువుగా నువ్వు జీవించాలి. అందరు నవ్వుతారు, అక్క నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే. అంటే పర్లేదు, నవ్వని. నీ దగ్గర గర్ల్ ఫ్రెండ్ కంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వస్తుంది. యు నో సంథింగ్, ఇఫ్ యు ఆస్క్ గాడ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్, దేవుడిచ్చే వాటి కొరకు, పర సంబంధమైన వాటి కొరకు, నువ్వు గ్రేట్ బ్లెస్సింగ్ కొరకు నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధంగా ఉండాలి అనే బ్లెస్సింగ్ నువ్వు ఎప్పుడైనా అడిగి చూసావా? ప్రభా, ఈ లోకానికి వచ్చా, హైదరాబాద్కి వచ్చా, నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు అన్నిటికంటే ముఖ్యమైన బ్లెస్సింగ్, గివ్ మీ హోలీనెస్ లార్డ్. నాకు పరిశుద్ధమైన బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అడగండి. ఎందుకు చెప్పనా? పరిశుద్ధమైన బ్లెస్సింగ్ అడిగితే దాని రిజల్ట్ ఏంటి చెప్పాలా? చాలా ఉన్నాయి. ఒక్క మాటే చెప్తా, ఒక్క బ్లెస్సింగ్ చెప్తా. పరిశుద్ధంగా జీవించే వారు దే ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. అర్థమవుతుందండి? మంచి ఫలాలను వారు ఉత్పత్తి చేస్తారు. దే ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. దేవుడు నాకు నేర్పించాడు. మన జీవితంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు, ప్రభా ఈ లోకంలో నాకు మంచి భార్య అని నువ్వు ప్రార్థన చేయి, మంచిదే. కానీ నువ్వేమని అడగాలంటే, నాకు పరిశుద్ధతను నాకు దయచేయి ప్రభా, నన్ను నీతిమంతుడిగా చేయి ప్రభా, మేక్ మీ హోలీ లార్డ్. బికాస్ ఆఫ్టర్ హోలీనెస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, యూ విల్ స్టార్ట్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. మంచి ఫలాలను విత్తుతావు. నువ్వు చేసే ప్రతిదీ సఫలపరచబడుతుంది. యోసేపు మనకు పెద్ద ఎగ్జాంపుల్. యోసేపు చేసే ప్రతిదీ దేవుడు ఆయన చేతిలో సఫలము చేశాడంట. ఆయన చేతిలో సఫలము చేశాడంట. పొలం పని ముట్టుకుంటే పొలము సఫలపడేది, మంచి ఫ్రూట్స్ వచ్చేవి. యోసేపు జీవితం అంతా కూడా ఫలించడి కొమ్మగా ఉన్నాడు. మనం ఫలించట్లేదు. వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇనఫ్ ఫ్రూట్స్. ఎందుకంటే మనలో ఎక్కడో పాపము కూరుకుపోతుంది, పరిశుద్ధత లేదు. మన చూపులో, మాటలో, క్రియల్లో, తలంపులో, నడకలో, పడుకలో పరిశుద్ధత లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆస్క్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆశించు, పట్టుదలతో పోరాడాలి, ఆశించాలి. ఆయన జ్యేష్ఠత్వం ఆశించాడు. ఒక చిన్న కూరగాయ, ఒక చిన్న కూరను అమ్మేసిలాగా, లేక ఒక కూరను ఎక్స్చేంజ్ చేసుకొని జ్యేష్ఠత్వం పొందుకొని హ్యాపీ అయిపోయాడు యాకోబు. ఎస్, ఐ గాట్ మై రైట్స్, బర్త్ రైట్స్. ఇప్పుడు నేను జ్యేష్ఠుడిని, జ్యేష్ఠుడు కావాల్సిన బ్లెస్సింగ్ అన్నీ కూడా నాకే వస్తుంది అనుకున్నాడు. అది మోసమో లోకపరంగానో మనకి తెలియదు. యాకోబు అయితే లోకపరంగా అడిగాడు, ఆ కూర నేను ఇస్తా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే. దేవుని అడగలేదు, ఆయన సొంత జ్ఞానంతో వెళ్ళాడు. రెండోసారి ఏం జరిగింది? తండ్రి ఏమంటాడు? ఇస్సాకు అంటాడు, ఏమంటాడు? జ్యేష్ఠ కుమారుడైన ఏశావు, నువ్వు బయటికి వెళ్ళి వేట తీసుకొని రా, నేను అది తిని నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడా లేదా? ఏశావు వెళ్ళాడా? మాట విన్నాడా? లోబడ్డాడా? వెళ్ళాడు. అంతలో ఏమైపోయింది? యాకోబు యొక్క మనస్సు తెలుసుకుందంట తల్లి. ఎందుకంటే తల్లికి యాకోబు అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే తల్లికి ఇష్టం, చిన్నవారంటే తల్లికి ఇష్టం, పెద్దవారంటే డాడీ లైక్స్. యంగెస్ట్ ఆర్ ఆల్వేస్ ఫేవరెట్ ఆఫ్ మదర్, ఎస్పెషలీ ఇద్దరు ఉంటే. సో చాలా ఇష్టం. ఆమె గ్రహించి, అసలు వాడు కాదు యాకోబు, సాధువైన యాకోబు, మంచివాడైన యాకోబు, కళ్ళెత్తి ఒక అమ్మాయిని కూడా చూడని యాకోబు, నీకు రా అసలు బ్లెస్సింగ్స్ రావాలి అని చెప్పేసి ఏం చేసింది? ఆమె కూడా మోసంతో మంచిగా నువ్వు అన్ని అబద్ధాలుగా నువ్వు ఏం చేయి, ఏషావులాగా బొచ్చు పెట్టేసుకో, వెళ్ళిపో, మంచి వంట వండు, ఆ బ్లెస్సింగ్స్ అన్ని కొట్టేసుకో. అమ్మా ఎలాగా? డాడీకి తెలిసిపోతే ఎలాగా? తెలిసిపోతే శపిస్తే ఆ శాపం నా మీద పడేసుకుంటాను, నా మీద పడును గాక అని చెప్పి విశ్వాసంతో పంపించింది. యాకోబు బలవంతంగా మోసంతో ఏం చేశాడండి? దేవుని యొక్క బ్లెస్సింగ్స్, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఏషావుకు తెలిసిన తర్వాత చంపేయాలి, వీడిని చంపేయాలనుకున్నాడు. ఏషావుకు తెలిసింది. చంపేయాలనుకునే వారికి తల్లి తండ్రి అందరు కూడా పారిపో, ఈ క్షణం ఇప్పుడే అనగానే బట్టలు కూడా లేవు. ఒక కర్రతో, నూనెతో
చిన్న ప్యాకెట్ మరి బ్రెడ్ ఉందేమో, ఆ బ్రెడ్తో పారిపోయాడు యాకోబు, పారిపోయాడు. కానీ ఆదికాండం 28లో మోసము చేసిన, అబద్ధాలు మాట్లాడిన దేవుడు అవి చూడలేదు, కానీ యాకోబులో ఉన్న ఆశను చూశాడు. హల్లెలూయా చెప్దామా? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థాయిలో ఉన్నా, ఎటువంటి దీనమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ హృదయంలో ఒక ఆశ ఉందన్నట్లయితే, ప్రభా గివ్ మీ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ హెవెన్ లార్డ్, పర సంబంధమైన బ్లెస్సింగ్ నాకు దయచేయండి నాయన. నేను, నా కుటుంబము, అయ్యా మేము సన్నగిలిపోవద్దు. వీ షుడ్ నాట్ బీ బరీడ్ సమ్వేర్. మా కుటుంబం వెలగాలి, కొండ మీద ఉన్న పట్టణం వల్లే మా కుటుంబం ఉండాలి నాయన. అందరు నోళ్ళలో మా కుటుంబము మంచిదని, నీతిగా ఉంటుందని, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని ఎక్కడో యాకోబు యొక్క ఆశను ఎవరు చూశారండి? దేవుడు చూశారు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది తెలుసా? యాకోబు మోసం చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. యాకోబు రెండోసారి ఏం చేశాడు? ఇస్సాకు యొక్క బ్లెస్సింగ్ని తీసుకొని పారిపోతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడే యాకోబుని కలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఓన్లీ గాడ్. అక్కడ యాకోబు ప్రార్థన చేసినట్లు ఉందో లేదో నా బైబిల్లో అయితే లేదు. హి డిడ్ంట్ ప్రే, హీ వాజ్ వాకింగ్ అలోన్. నాకు తెలిసి ఆయన ఇలా నడుచుకుంటూ ఒక కర్రతో, ఒక బుడ్డతో, ఒక నూనె బుడ్డితో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, అయిపోయిందా నా జీవితం, అయిపోయిందా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా దారి ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఇలా ఇరుక్కుపోయానేంటి, నాకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు కదా, వాట్ హ్యాపెన్ టు మీ, నేను అసలు బ్రతుకుతానా లేదా, నేను ఆశించిందంతా ఏమైపోయింది, అంతగా జ్యేష్ఠత్వం కోరుకున్నాను, అంతగా తండ్రి నుంచి ఆశీర్వాదం కోరుకున్నాను, అంత ఆశించిందంతా కూడా నీళ్ళలో కలిసిపోయిందా అని బాధపడుతున్నప్పుడు 28వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇఫ్ యు హ్యావ్ అ డిజైర్, ఆశ నీలో ఉన్నట్లయితే, పట్టుదలతో నువ్వు పోరాడినట్లయితే, దేవాది దేవుడు అంటున్నాడు, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. మోసం చేసిన యాకోబే, కానీ దేవుడు ఆయన కనబడ్డాడు. 3 సార్లు కనపడతాడు దేవుడు యాకోబుకి. 3 సార్లు ప్రతి అడుగున కనపడతాడు దేవుడు యాకోబుకి. లాబాన్ దగ్గర కలల ద్వారా కనబడ్డాడు. అలాగే ఏసావు దగ్గరికి వచ్చేటప్పుడు మరొక్కసారి కనబడతాడు. 3 సార్లు హీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. యు నో వై? ఒకటే ఒక రీజన్, ఆశ కలిగి జీవించాడండి. యెషయా గ్రంథం 41:14లో పురుగు వంటి యాకోబు అని దేవుడు మాట్లాడతాడు చూడండి. పురుగు వంటి యాకోబు అంటే, పురుగు అనగానే చాలా వీక్, చాలా బలహీనుడు, దేనికి పనికిరాడు. పురుగు మన కాళ్ళ కింద పురుగు ఉంటే ఏం చేస్తాం? మన కాళ్ళతో ఇలా నలిపేస్తాం. అంత వీక్ పర్సన్ యాకోబు. ఐజియా 41:14 పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 10వ వచనం నుంచి చూసినట్లయితే, 9 నుంచి చూసినట్లయితే, లేక 7 నుంచి కూడా మనం 8 నుంచి మనం చూసినట్లయితే, యాకోబు నా సేవకుడా, నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను. దాదాపు 8 నుంచి 14 వచనాలు మనం చూస్తే, 3 times ఐ రిటన్ డౌన్ ఇన్ మై బైబిల్, నా బైబిల్లో మార్క్ చేసుకున్న 3 సార్లు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేనే నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. నేనే నీకు సహాయము చేస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎన్ని తప్పులు చేశావో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, ఎన్ని మోసాలు చేశావో, ఎంత దేవునికి దూరం అయిపోయావో, ఇవన్నీ దేవుడు చూడాడు. కానీ ఈరోజు నీ హృదయంలో ఉండి తొంగి చూస్తున్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీలో ఎంత ఆశ ఉంది, బాగుపడాలి ప్రభువా, నేను ఇంతవరకు మోసంలో జీవించాను, పాపంలో ఉన్నాను, నేను బాగుపడాలి నాయనా. ఐ వాంట్ టు గెట్ ద రియల్ బ్లెస్సింగ్ లార్డ్. ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కావాల్సిన, నాకు ఇల్లు కావాలి, నాకు ఒళ్ళు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆహారం కావాలి, ఇది కావాలి,
నో, ఐ వాంట్ రియల్ బ్లెస్సింగ్ లార్డ్. యాకోబుని దేవుడు ఎంతగా దీవించాడు తెలుసండి. ఈ వాక్యము పాస్టర్ గారికి చాలా ఇష్టం. ఒకసారి మురళీ బ్రదర్ గారి ఇంట్లో ఇంచుమించు ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు, ఈ వాక్యం మన సంఘంలో చెప్పాలి నాన్న అన్న. మన అందరికీ వినపడాలి ఈ మాటలు, మన సంఘంలో ప్రతి ఒక్కరు ఇలాంటి వాక్యం వినాలి అని చెప్పాను. నేను ప్రార్థన చేశా, ప్రభా మరి పాస్టర్ గారు అలా కోరుకున్నారు, ఆయన ఆశించింది చేద్దామా. దేవుడు గాడ్ సెడ్ ఎస్. ఈరోజు ఎంతమంది ఆశాజీవులో మనకు తెలియదు. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో మంచి మాట ఉంది. నరులు ఆశ కలిగి దేవుని రక్షణ కొరకు ఎదురు చూడవలెను కదా. నరులు ఎలాగుండాలంట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎలాగా చూడాలంట? ఓపికతో కనిపెట్టాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆశ పెట్టుకో అమ్మా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఒక మాట చెప్తానండి. ఆహారం లేకుండా 40 దినాలు మనము ఆహారం లేకపోయినా జీవించవచ్చు, 40 days వరకు. నీళ్ళు లేకుండా 4 days, 4 రోజుల వరకు నీళ్ళు తాగకుండా ఉంటే ఓకే, ఆ తర్వాత చనిపోతావు. అలాగే చెప్పండి, ఆక్సిజన్ లేకుండా 4 నిమిషాలే, 4 నిమిషాలు ముక్కు మూసుకోండి, చనిపోతారు మీరు. కానీ ఈ మాట జాగ్రత్త వినండి, ఆశ లేకుండా, నిరీక్షణ లేకుండా, హోప్ లేకుండా 4 seconds కూడా బ్రతకలేం. నాట్ ఈవెన్ 4 seconds. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనకేదో ఆశ ఉంది. నాకేదో జరుగుతుందని వచ్చాం, నాకేదో దేవుడు కార్యం చేస్తాడని వచ్చాం, నా కుటుంబం బాగుపడుతుందని వచ్చాం, నా కెరియర్ బాగుంటుందని వచ్చాం, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక గొప్పవాడుగా అవుతానని వచ్చాం. నీ ఆశను దేవుడు చూస్తున్నాడు. అయితే నీ ఆశలు పనికి మాలిన చెడ్డ వాటిని ఆశించకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏశావుని చూపిస్తున్నాడు. ఆయన ఆశించింది ఆయనకు దొరికింది. ఆయన ఏం ఆశించి? ఎర్రని కూర ఆశించాడు. అమ్మాయిలు దొరికారు, దొరకలేదా ఏశావుకి? అమ్మాయిలు దొరికారు, చక్కని అమ్మాయిలు దొరికారు, ఫారినర్స్ దొరికారు, కనాను స్త్రీలు దొరికారు, మోయాబులు దొరికారు. అది ఆయనకు ఉరిగా మారింది. ఆయనకు వారు ఉరిగా మారారు. విసిగిపోయింది తల్లిని అత్తని బాధ పెట్టిన వారు భర్తని కూడా ఖచ్చితంగా బాధ పెడతారు. తల్లి విసిగిపోయింది. ఏశావు అప్పుడు గ్రహించాడు, ఏంటి మమ్మీ ఇలా చెప్పేసింది, యాకోబు మంచి అమ్మాయిని చూస్తాను, నాకు కూడా మంచి అమ్మాయి కావాలని ఏం చేస్తాడంట? వారు బంధువుల్లోని ఎవరినొకరు చేసుకోవాలని మళ్ళా ప్రయత్నం చేశాడు. ఎంత పిచ్చితనం, ఎంత తొందరపాటుతనం. ఇప్పుడు నాకు ఇది కావాలంటే అది కావాలనుకున్నాడు, అది పొందుకోవట్లేదని లేదు. ఎందుకంటే బైబిలే సెలవిస్తుంది, నువ్వు ఏది ఆశిస్తావో అది నీకు వస్తుంది. ఎస్పెషలీ అందుకనే నువ్వు చెడ్డ వాటిని ఆశిస్తే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవునికి నువ్వు చాలా ముద్దు బిడ్డవైతే, నువ్వు చెడ్డ వాటిని ఆశిస్తే దేవుడు ఇవ్వడు. నువ్వు ముద్దు బిడ్డవైతే ఇవ్వడు. ఇస్తారా అండి? ఒక చక్కని కారు ఉంది, నాన్నగారు మంచి కారు కొన్నాడు. 4 ఏళ్ల పిల్లోడు అంటాడు, ఐ విల్ డ్రైవ్. తండ్రి ఇస్తాడా? ఇవ్వడు. అయితే భక్తిహీనులు మరి ఏదైతే చెడ్డ కోరుకుంటారు వారు పొందుకుంటారు, కానీ దాంతోనే వారు నాశనము కూడా అవుతారు. దేవుని శోధించకూడదండి. మనం ప్రతిదినం మన ఆశల నిమిత్తము దేవుని శోధిస్తున్నామేమో. నాకు ఇది దయచే ప్రభా, నాకు అది దయచే ప్రభా, నాకు ఇల్లు దయచే ప్రభా, నాకు ఒళ్ళు దయచే, నాకు ధనం దయచే, బంగారం దయచే. వాళ్ళ ఇంట్లో చూడు ప్రభా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉందో, మాకు కూడా దయచే. అడగడంలో తప్పులేదు. ఆల్రెడీ నీకు ఫ్రిడ్జ్ ఉంటే నువ్వు అడగాల్సిన పని లేదు. ఒకవేళ ఆశ ఉంటే ఆ ఆశలు ఏమైపోతా ఉంటుంటే రోజు నువ్వు అడిగినవన్నీ పొందుకుంటా ఉంటే ఒక రోజు వస్తుంది, నువ్వు దేవుని కూడా లెక్క చేయనంత రోజు వస్తుంది. దేవుడే మన జీవితంలో లేకపోతే మన జీవితము పాతాళంలో తెరవబడుతుంది. బైబిల్లో యెషయా 5లో ఒక మాట ఉంది, పాతాళం కూడా ఆశిస్తుందంట. పాతాళం నోరు బాగా తెరుచుకొని ఆశిస్తుందంట. అలాగే మన జీవితం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏం ఆశిస్తున్నావు? యాకోబు వలె ఆశిస్తున్నావా? ఏశావు వలె ఆశిస్తున్నావా? ఏశావు అమ్మాయిలు అందరూ మంచిగున్న అమ్మాయి నాకు కావాలనుకున్నాడు, మంచిగున్న అమ్మాయి కావాలనుకున్నాడు, ఏ ఆహారం నాకు కావాలనుకున్నాడు. లోక సంబంధమైనవన్నీ, శరీర కార్యాలు, శరీర ఆశలు తీర్చుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి అవన్నీ కావాలనుకున్నాడు, అవన్నీ పొందుకున్నాడు. కానీ రియల్ బ్లెస్సింగ్ పోగొట్టుకున్నాడు, నిజమైన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. యాకోబు అయితే
ఆహారం వద్దు, ఆ అమ్మాయిలు ఈ అమ్మాయిలు వద్దు, ఆయనకి ఏం కావాలి? చిన్నప్పటి నుండి పెనుగులాడాడంటే దేని కొరకు పెనుగులాడాడండి? జ్యేష్ఠత్వం కొరకు పెనుగులాడాడు. ఛాన్స్ వచ్చింది, ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోలేదు. ఒక్క ఛాన్స్ కూడా పట్టుదలతో ఉన్నాడు. అదే పడుకున్నదే, లేచినాదే, నిలబడినాదే, మమ్మీతో ఉన్నానే, డాడీతో ఉన్నా, బయట ఉన్నది. జ్యేష్ఠత్వము నాకుంటే ఎంత బాగుండు, జ్యేష్ఠుడు ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు నాకు వచ్చును, నా కుటుంబం ఎంతగా దీవించబడుతుంది. జ్యేష్ఠుడిగా ఉంటే నేను ఎవరి కింద నేను బానిసగా ఎవరి కింద నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నాకు అధికారం వస్తుంది అని యాకోబు హీ ఆస్క్డ్ ఫర్ అ రియల్ బ్లెస్సింగ్. ఆయనకు తెలుసు దేవుడు విలువైన బ్లెస్సింగ్స్ ఇస్తాడని. ఆయనకి అసలు యోగ్యత లేదు, రెండోవాడు, మొదటివాడు కూడా కాదు, రెండోవాడు. ఆ జ్యేష్ఠత్వము బ్లెస్సింగ్స్ ఆయనకి రాదు కదా, అసలు ఆలోచన కూడా చేయకూడదు. కానీ ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన దానిని ఆశించాడు, పట్టుదలతో ఆశించాడు. ఇక్కడ చాలామంది ఆశిస్తారు కానీ సోమరిపోతులు ఉన్నారు. బైబిల్లో సామెతలు 13లో ఒక మంచి మాట ఉంది, నేను వినిపిస్తాను మాట. 4వ వచనం, సామెతలు 13:4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణంకి ఏమీ దొరకదు. ఆశ ఉంది, బ్లెస్సింగ్ కావాలని ఉంది, ఆత్మీయ వరాలు పొందుకోవాలని ఉంది, ఆత్మీయ ఫలాలు పొందుకోవాలని ఉంది, మంచి లైఫ్, మంచి కెరియర్, మంచి భార్య, మంచి భర్త, అన్నీ బాగున్నాయి కానీ అడగడం లేదు. ఎందుకు? మీరు ఏంటి? సోమరిపోతులంట. యాకోబు వేకుజామునే లేచి దేవునితో ఒంటరిగా ఉండి పట్టుదలతో ప్రార్థన చేసేవాడు. పట్టుదలతో ఒకసారి అయితే యాకోబుకి ఒక సైన్యమే వచ్చి నిలబడింది ఆయన ముందు, దూతల సైన్యం. అంత ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడు. ఆదికాండం 31 చూద్దాం. ఆదికాండం 31 1 నుంచి చూద్దాం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని 2 నుంచి చూద్దాము. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఓకే, ఇది అంత స్టోరీ అండి. 32కి వెళ్ళిపోదాం. 1వ వచనం, 32:1. నౌ వి సీ హియర్. యాకోబు తన త్రోవను 32:1-2 దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. హల్లెలూయా. సి స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. ఎవరికి? స్పిరిచువల్ పర్సన్కి. యాకోబుకి ఎవరు సహాయం చేస్తున్నారు చెప్పాలి? ఎవరు సహాయం చేస్తున్నారు యాకోబుకి? ఆయన జ్యేష్ఠుడు కాదు కానీ జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. ఆయనకు బ్లెస్సింగ్కి పాత్రుడు కాదు కానీ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. ఆయన పురుగు వంటి వాడు, వీక్ పర్సన్, మోసగాడు, తప్పులు చేసిన వాడు, అబద్ధాలు చెప్పిన వాడు, ఇవన్నీ ఓకే. కానీ ఆయనకు స్పిరిచువల్ పర్సన్. ఎందుకు అంటే ఆయన అడుగుతా ఉన్నాడు. 2వ వచనం చద్దాం. ఆయన త్రోవలో వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి, ఇది దేవుని సేన, హల్లెలూయా, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము. సో దేవదూతలు మామూలుగా 1-2 కాదు, సేన దేవదూతలు ఆ స్థలములో నిలబడ్డాయంట. యాకోబు వెళ్తున్న ప్రతి మార్గంలో ఉన్నాయంట. యాకోబు గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు చెప్పండి? అబ్రహాముకి, సారా కాదు, అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? సారాకి అయితే ఒకడు. ఎవరు చెప్తారు? బైబిల్. అబ్రహాం, ఇష్మాయిల్ ఒకడు, ఇస్సాకు ఒకడు, కెతూరా అనే, సారా చనిపోయిన కెతూరా అనే ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్న, ఆమె ద్వారా 6 పిల్లలు. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? ఇప్పుడు లెక్క చెప్పండి. 8. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2, యాకోబు, ఏషావు. గిద్యోనికి ఎంతమంది కుమారులు? ఎవరైనా బైబిల్ చదివారా? జడ్జెస్లో ఉంటాడు, న్యాయాధిపతుల్లో ఉంటాడు. గిద్యోన్ పరాక్రమం గల బలాఢ్యుడు. ఆ బలాఢ్యుడికి ఎంతమంది కుమారులు చెప్పమంటారా? 70 మంది. ఎంతమంది? 70 సన్స్.
70 మంది కుమారులు. మరి సొలొమోనుకి 1000 మంది భార్యలు కదా, చాలా కుమారులు ఉంటారు కదా. మరి ఇప్పుడు గమనించండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? జేకబ్ హ్యాస్ 12 sons, 12 మంది. ఇజ్రాయెల్ దేశములో తెగలు ఎన్ని? 12. ఇజ్రాయెల్ అనే దేశం ఎలాగ ఏర్పడింది? ఈ 12 కుమారుల ద్వారా ఏర్పడింది. ఈరోజు నీకు అర్థమవుతుందా? అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే ఎక్కువగా యాకోబు బ్లెస్సింగ్ని ఆశించాడు. కాబట్టి ఒక్కరు తప్పితే కాదు, 12 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశమైంది. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి యాకోబు కారణమయ్యాడు. ఏశావుకి ఎంతమంది కుమారులు తెలుసా అండి? 6 కుమారులు అంతే. యాకోబుకి 12. మీరు బైబిల్ బాగా చదవండి. ఏశావుకి 6 కుమారులు అంటే యాకోబుకి ఆ అన్న కంటే రెట్టింపు కుమారులు. ఏశావు కుమారులు ఏమైపోయారు? ఒక దేశం అయిపోయారా? నో వన్ నోస్. గిద్యోన్ కుమారులు ఏమైపోయారు? నో వన్ నోస్. కెతూరా కుమారులు ఏమైపోయారో తెలీదు. కానీ యాకోబు కుమారులు ఎవరో తెలుసు. ఇప్పటికీ కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని మీ గోత్రం ఏంటి అని చెప్పండి, వాడు చెప్పేస్తాడు, నేను యూదా గోత్రం, నేను బెన్యామీ గోత్రం. ఇప్పటికీ కూడా ఈ ఏజ్లో కూడా దే నో వారు ఏ గోత్రం చెందిన వారు వారికి తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో గోత్రము లేని వారంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండరంట. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశము, పాస్టర్ గారు చెప్పారు, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా దాన్ని చుట్టుముట్టున్నాయి. కానీ వాటన్నిటినీ భయపెట్టేది ఏ దేశమో? ఇజ్రాయెల్ దేశము. ఈరోజు మనకు అమెరికా పవర్ఫుల్ కంట్రీ అని మనం చెప్తున్నామేమో, కానీ మీకు ఒకటి తెలుసా? ఈ లోకమంతా నడిపించేది ఎవరు తెలుసా? ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ యొక్క జ్ఞానము, ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ థింగ్స్, వెపన్స్. ప్రతి దేశము ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ తీసుకొని వస్తుందంట. తెలుసా అండి మీకు? అది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ దేశంలోనూ ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఎవరి వల్ల ఇవన్నీ జరిగాయి? ఎందుకు జరిగాయి? ఎందుకు ఆయన ఇప్పటికీ కూడా యాకోబు పేరు మాసిపోలేదు? యాకోబు పేరుని దేవుడు ఏం చెప్పాడంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నువ్వు పోరాడాలి. నువ్వు ఆశిస్తే సరిపోదు. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణముకు ఏదియో దక్క. నువ్వు ఆశిస్తే సరిపోదు. నాకు మంచి మార్క్స్ రావాలంటే సరిపోదు. దాని కొరకు ఏం చేయాలి? ఆశ కలిగి నువ్వు చదువుకోవాలి. పట్టుదలతో దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా గివ్ మీ లార్డ్, నేను ఐఏఎస్ అవ్వాలి ప్రభా, నీ సహాయంతో నేను అవుతా. దేవుడు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు? ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు చెప్పాలి బ్రదర్స్? ఎవరికి? నీలో ఆశ ఉన్నట్లయితే. నాకు ఆశ ఉండాలి. ఎలాంటి ఆశ ఉండాలి? ఇప్పుడు బిర్యానీ తింటా, ఇప్పుడు పెళ్లి చేసుకో, ఇప్పుడు ఇల్లు, అది కాదు. ఆ జ్ఞానమే ప్రభా, గివ్ మీ విజ్డమ్ లార్డ్. ద ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్ మీకు తెలుసు కదండి. జ్ఞానవంతుల ఇల్లు ఎప్పుడు ధననిధి అంట. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. నాకు జాబ్ దయచేయి, నాకు ఇది దయచేయి అంటే జాబ్ వస్తుంది, ఊడిపోతుంది. ప్రభా నాకు ఈ 15,000 రూపాయల శాలరీ సరిపోవట్లేదు, నాకు 30,000 దయచేయండి, వస్తుంది. కానీ నిజమైన బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే 30,000 కాదు కదా, దేవుడు తరతరాల ఆస్తిని దేవుడు నీకు దయచేస్తాడు. ఆశీర్వాదం నీకు కావాలంటే ప్రభా పర సంబంధమైన ఆశీర్వాదం నాకు దయచే. అయ్యా మా అమ్మాయి పెళ్ళి కావాలి ప్రభా, నా కుమారుడు పెళ్ళి కావాలి అని నువ్వు ప్రార్థన చేయకు. నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభా నా కుమారుని యొక్క తరతరాలు దీవించబడాలి నాయనా. నా కుమారుడు నాయన ప్రభా దావీదు వంశము వలె ఉండాలి నాయనా. నా కుమార్తె ప్రభా ఎస్తేరు వలె ఉన్నత స్థలంలో ఉండాలి ప్రభా. అటువంటి పరిశుద్ధత నా కుమార్తెకు దయచే. మై డాటర్ షుడ్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ప్రభా. మంచి ఆపర్చునిటీస్ రావాలి, మిస్ వరల్డ్ అవ్వాలి, మిస్ యూనివర్స్ కావాలి. అది కాదు, నువ్వేమని ప్రార్థన చేయాలి కదా? ప్రభా మరియ వలె నా కుమార్తెను చేయండి.
మరియ వలె కుమార్తెను చేయి. మరియకున్న బ్లెస్సింగ్ ఏంటండి? కన్యక, పరిశుద్ధురాలు. ఆమెకున్న బ్లెస్సింగ్ ఏం తెలుసా అండి? స్త్రీలలో ఆశీర్వదించబడింది. అంటే మిస్ వరల్డ్ కంటే మిస్ వరల్డ్ ఆమె. ఇప్పటికి కూడా మరి గతంలో ఎవరో మిస్ వరల్డ్ మనకు తెలియదు. లోకంలో ప్రతిసారి మనకి మిస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతుంది. ఎవరు ఎప్పుడు వస్తున్నా మనం మర్చిపోతామేమో. కానీ నీ బిడ్డలు తరతరాల వరకు దీవించబడతా ఉంటారు. యు ఆస్క్ ఫర్ దాట్. ఏషావు అయితే నాకు పెళ్ళి కావాలి, నాకు ఆ తెల్ల అమ్మాయి కావాలి, నాకు ఈ ఎర్రని కూర కావాలి, చిన్న చిన్నవి అడుగుతూ రియల్ బ్లెస్సింగ్ పోగొట్టుకున్నట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదు. బైబిల్ హెబ్రీ పత్రిక 12:16 ఏషావు గురించి ఉందండి. ఒక మాట ఉంది, నేను ముగిస్తాను కొద్దిసేపట్లో. సారీ, ఒక పూట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండేనేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏషావు జ్యేష్ఠుడు. ఏషావుకి అసలు ఆ బ్లెస్సింగ్ రావాలి. అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ ఏషావుకి రావాలి. కానీ ఎవరికి వెళ్ళిపోయింది? యాకోబుకి. ఎందుకు? ఏషావు ఏం కోరుకున్నాడు? ఇప్పుడు నా ఆకలి తీర్చాలి, ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నాకు ఇది కావాలి, నేను ఇప్పుడు వ్యభిచరించాలి, ఇలాగ అనుకున్నాడు. ఆయనకున్న రియల్ బ్లెస్సింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? యాకోబుకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఆశించారో వారికి వెళ్ళిపోయింది. ఆశ ఉండాలి, పట్టుదలతో ఆశ ఉండాలి. ఒక్క రోజులో వచ్చేది కాదు. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ తరతరాలు ఉండేది కాబట్టి పట్టుదలతో ఉండాలి. అందుకే సోమరి అయిన వాడు ఆశించును కానీ వాని ప్రాణంకి ఏదియో దొరకదు. సోమరిగా ఉండొద్దు, లేచి ప్రార్థన చేయాలి. ప్రభా, పట్టుదలతో ప్రభా నాకు ఇది నువ్వు దయచేస్తావు, నువ్వే దయచేస్తావు అని నమ్ముచ్చు నన్నైనా, నాకు ఈ స్వాస్థ్యం ఇస్తావని నమ్ముచ్చు నన్నైనా. ఆశ కలిగి జీవించు. ఒకవేళ నీకు మంచి జాబ్ లేదనుకోండి, ప్రభా నిన్ను మహిమపరిచే జీవితం నాకు దయచే ప్రభా. నా తండ్రి గారు ఇలాగే అడిగారు. ఆయన మరి బహు పేద కుటుంబంలో ఉన్నాడు. దో మై గ్రాండ్ ఫాదర్, మన తాతయ్య గారు నేవీ ఆఫీసర్ అయి ఉండి ఉచిత సేవ చేయడానికి అన్ని జాబ్లు వదులుకొని మరి ఆ యొక్క రంగూన్ దేశం నుండి ఇండియాకి మరి కాకినాడకు వచ్చి ఉచిత సేవ చేస్తూ ఉంటున్నాడు. వారికి ఎలా ఉండేదంటే కొన్నిసార్లు నీళ్ళు కూడా, మంచి నీళ్ళు కూడా దొరకక బయట నల్ల అక్కడ వాటర్ ట్యాప్ తీసుకొని ఆ నీళ్ళు వేడి చేసుకొని తాగేవారు మున్సిపల్. అంతేకాదు వాళ్ళు డికాషన్, పాలు కూడా ఉండేవి కాదు, డికాషన్ తాగి బ్రతికారు. ఈరోజు నేను ఇలాగా దీవించబడ్డా మేము మా కుటుంబం అంటే కేవలం ఏం చేసినా గొప్పతనం కాదు, వారు ఎంత ఆశించారో. నా పిల్లలు అలా ఉండొద్దు ప్రభా, నా కుమార్తెలు అలా ఉండొద్దు, నా కుమారులు ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు, నా పిల్లలు అలా ఉండకూడదు ప్రభా అని ఎంత ఆశించారు. ఈరోజు మేము దీవించబడ్డామంటే వారి యొక్క ఆశ. ఆయన కష్టపడ్డాడు, కష్టపడి పని చేస్తూ ఉన్నాడు, కష్టపడి సేవ చేస్తున్నాడు. ఉదయకాలం 3 గంటలు లేచి వీధిలో పడి పాటలు పాడుతూ అనేక మందిని, కాకినాడలో ఆల్మోస్ట్ 80% పీపుల్ నో హిమ్ బికాజ్ చాలా మందిని రక్షించారు. మా నాన్నగారు ఇవన్నీ చూసి, పేదరికం చూసి, బాధ చూసి ఆశించాడు. ఏం ఆశించాడు? నేను చదువుకోవాలి, నేను కష్టపడాలి, నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి, 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్ చేయాలి, +2 తర్వాత నేను ఇంజనీర్ అవ్వాలి. వాళ్ళకి 10th క్లాస్ చదివించడానికి ₹1 కూడా ఉండేది కాదు. అలాంటిది మా నాన్నగారు రోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, ప్రభా ఐ హ్యావ్ టు స్టడీ లార్డ్, నేను చదువుకోవాలి ప్రభా. 10th క్లాస్ రాశాడు. 10th క్లాస్లో వాళ్ళ స్కూల్లో అందరూ ఫెయిల్ అయ్యారు, కానీ ఒక్కడు పాస్ అయ్యారు. ఆయనే మా డాడీ. ఆయన ఆశించాడు, నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఎందుకు? ఏం కోరుకున్నాడు తెలుసా అండి? నేను చక్కగా ఉండాలి, కారులో తిరగాలి. అలా కాదు, ప్రభా నా తల్లిదండ్రులు నేను పోషించే లెవెల్లో నేను ఉండాలి, వారికి సొంత ఇల్లు కట్టుకో, నేను ఎంతగా నేను దీవించాలి వారిని, నన్ను అలాగ దీవించు. దేవుడు అలాగా ఇంజనీరింగ్ చేపించాడు. ఇంజనీరింగ్ కూడా అసలు డబ్బు లేదు, ఎలాగ దేవుడు జరిగించాడు. ఆశ, నేను చదువుకోవాలి పట్టుదలతో. ప్రతి దినము లేచిన వెంటనే నేను ఇంజనీర్ అవ్వాలి. ఇంజనీర్ అయితే మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్ అంటున్నాడు కదా, మెకానికల్ ఇంజనీర్ అయితే ఏదో బాగానే వస్తుంది డబ్బు, కానీ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అయితే, ఆర్టీఓ అయితే, గవర్నమెంట్ ఆఫీషియల్ అయితే, ఒక ఇన్స్పెక్టర్ అయితే నీకు
ఇంకంతే లైఫ్ అంతా కూడా నీ పిల్లల తరం వారు సెటిల్ అయిపోతారన్న వెంటనే ఆశ వచ్చేసింది. నాన్నగారికి ప్రార్థన చేశాడు, నా కోసం ఇవ్వకు ప్రభా, నా భోగాల నిమిత్తం నేను అడగట్లేదు ప్రభా, నా తల్లిదండ్రులు సేవకులు, వారిని పోషించడమే కాదు, ట్విన్ సిటీస్లో ఎక్కడైతే నాకు జాబ్ వస్తుందో అక్కడున్న సేవకులు అందరినీ నేను పోషించాలి, నాకు ఆ జాబ్ దయచేయని ప్రార్థన చేసేవాడు, ఉపవాసాలు ఉండేవాడు. ఆ కాలంలో గడ్డం పెంచుకునేవారు కాదు. మా నాన్నగారు గడ్డం పెంచుకున్నాడంట. ఏ స్త్రీ ఆయన వైపు చూడకూడదని గడ్డం పెంచుకున్నాడంట. ఆ కాలంలో గడ్డం పెంచుకుంటే ఏమంటారండి? ఏంట్రా సాయిబులోడా, లేకపోతే ఏమైంది దేవదాస అంటారు కదా, ఎవరు చూడరు కదా. అలా గడ్డం పెంచుకొని ప్రార్థన చేసి పట్టు వీడకుండా, ప్రవ్వా యు ఆర్ మేకింగ్ మీ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్. ఒక లంచము బ్రీఫ్ కేసు లేకుండా, ఒక డబ్బు కట్టకుండా, ఆయనకి వేసుకోవడానికి సూట్ కూడా లేదు. ప్రతి ఒక్కరు సూట్ మీద వచ్చారంట ఇంటర్వ్యూ టైంలో. సూట్ లేదు, ఎటువంటి రికమెండేషన్ లేదు. ఆయనకున్నది ఏంటి? ఒక ఆశ, ఒక హోప్, నా దేవుడు నా ఆశను తీరుస్తాడు. వెళ్ళిపోయాడు. క్వశ్చన్స్ అడిగారు, ఎంతో సాధువుగా సమాధానం చెప్పాడు. బయటికి వచ్చేటప్పుడు అన్నీ తీసేశాడు. నాకు జాబ్ రాదేమో అనుకున్నాడు. ఒక్కరోజు వచ్చింది, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైనా నీకు నా విషయంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నా విషయంలో ఆ ఒక్క జాబ్ నాకు దయచేయి ప్రభా. ఏమీ లేని అతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి ఆయన పేరు సెలెక్ట్ అయిందంట. ఆ కానిస్టేబుల్స్ వచ్చి ఆ యొక్క పేపర్, ఆ యొక్క లిస్ట్ ఇచ్చినప్పుడు ఆయన పట్టుకోలేకపోయాడు. నిజమేనా, నాకు వచ్చిందా? ఈ ఆర్టీఓగా ఉండడానికి జాబ్ నాకు వచ్చింది, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా ఉండడానికి నాకు వచ్చిందా? మా డాడీ హైట్ నా అంత హైట్, ఇన్స్పెక్టర్కి ఒక హైట్ ఉంటుంది. ఎటువంటి మరి ఆయన కావాల్సిన యోగ్యత ఏది లేదు, కానీ ఆశ ఒకటి, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు ఆయనకి గ్రాంట్ చేశాడు, దేవుడు ఆయనకి ఇచ్చేశాడు. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఇలాగా పోలీస్ వేషం వేసుకుంటే, ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది డాడీ ఒక ఫోటో, పోలీస్ యొక్క క్యాప్, పోలీస్ యొక్క డ్రెస్ వేసుకుంటే అసలు మొత్తం వేరుగా ఉంటారు డాడీ. చాలా బాగుంటాడు, చాలా హుందాతనం అనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా నాకు డాడీ సాక్ష్యమే గుర్తొస్తుంది. ఒక పట్టుదలతో అడిగాడు, ఒక పట్టుదలతో ఆశించాడు. ఏలే అనగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి కొన్న వారికి మేలుతో వారిని నింపుతాడు. నీకు ఆశ ఉందా? ఎటువంటి ఆశ ఉంది? ఎటువంటి ఆశలు కలిగి ఉంటున్నావు? ప్రభా నేను ఇన్స్పెక్టర్ అయితే వాడికి చూపిస్తా, వీడికి అది కాదు. దానివల్ల నువ్వే ట్రాప్లో పడతావు, దానివల్ల నువ్వే ఊరిలో పడతావు. ఈరోజు దేవుడు ఎటువంటి ఆశ కావాలి నీకు? ప్రభా నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ హీరోయిన్ అమ్మాయే కావాలి. అమ్మాయిని చేసుకున్నాక అర్థమైంది 1000 దెయ్యాలు వచ్చాయంట ఇంటికి. యూ డోంట్ నో, ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్. మన జీవితంలో మనకి ఏది కావాలో మనకు తెలియనప్పుడు కొన్నిసార్లు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నేను ఏం అడగాలి నాకు నేర్పించు. యాకోబు అడిగాడు, ఎంతగా దీవించబడ్డాడండి. 12 తెగలు ఒక దేశము చేశాడు. ఆ 12 కొడుకులు యాకోబు యొక్క కొడుకులు. ఏ ఒక్కరి తెగ, ఒక్క ట్రైబ్ కూడా వెళ్ళిపోలేదు. బైబిల్ సెలవిస్తుంది యాకోబుని దేవుడు ఎందుకు దీవించాడంటే, హోషేయ 12:4 ఆయన దేవుని సన్నిధిలో నన్ను ఆశీర్వదించు ప్రభువా అని విరిగి నలిగిన హృదయముతో బతిమాలుకొని దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవుడు అతనికి బేతెల్లో ప్రత్యక్షమాయను. కన్నీళ్లు విడిచి అడిగాడు. ఒక్కరోజు అడిగితే సరిపోదు, ప్రతి దినమును ప్రార్థించాలి. నీ ఆశ ఉంది అంటేనే అది పొందుకునేంత వరకు ఉండాలి, ఆ పట్టుదల నీకు ఉండాలి. నన్ను నా కుటుంబాన్ని దీవించు. ఈరోజు నేను మీకు నేర్పించాను, ఒక తల్లిగా నేర్పించాను. ఏమనంటే జాబ్ దయచే కాదు, జ్ఞానం దయచే ప్రభా. మంచి కుటుంబం దయచే కాదు, నాకు హోలీనెస్ దయచే ప్రభా. మా కుటుంబము నిలబడాలి ప్రభా. మా కుటుంబము అయ్యా ఒక కొండ మీద ఉన్న, గుట్ట మీద ఉన్న, ఒక చక్కని హిల్ మీద ఉన్న ఒక చక్కని సిటీ వల్ల మేము ఉండాలి ప్రభా అంటే దేవుడు అంటున్నాడు, నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. యాకోబుకున్న ఎటువంటి క్రెడిబిలిటీస్ ఏమీ లేవు. ఆయన మంచోడా చెడ్డోడా అని మనం చూస్తే ఆయన చెడ్డోడే, మోసగాడే. కానీ ఆయన ఆశపడింది ఆయన పొందుకునేంత వరకు విడిచిపెట్టలేదు. అంటున్నాడు కదా, నీవు నన్ను ఆస్వాదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. అప్పుడు దూత అంటుంది కదా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి.
ఈరోజు నీ పోరాటం దేని మీద ఉంది? నీ ఆశ దేని మీద ఉంది? చెడ్డ వాటిని అప్పుడప్పుడు వచ్చే హ్యాపీనెస్ కొరకు నువ్వు ఆశిస్తున్నావా? రియల్ బ్లెస్సింగ్ నీకు కావాలని అనుకుంటున్నావా? సంగమా, సో చర్చ్ మాత్రము చిన్నవి అడగకూడదు, పెద్దవి అడగాలి. నీ ఒక చిన్న జీవితం, నీ ఒక చిన్న స్థితి, ఒక పెద్ద ఆశ ఉంటే ఒక పెద్ద గొప్ప జీవితంగా దేవుడు మార్చగలుగుతాడు. చిన్న స్థాయిని దేవుడు ఒక పెద్ద గొప్పగా దేవుడు చేయబోతాడు. అయితే నీ ఆశ ఎలా ఉండాలి? పెద్ద వాటి మీద ఉండాలి. అడుగుము నేను నీకు ఇస్తాను. జనములు అడుగు, దేశాలు అడుగు అంటున్నాడు. డోంట్ ఆస్క్ ఫర్ స్మాల్ థింగ్స్, ఆస్క్ ఫర్ రియల్ థింగ్స్. అప్పుడు కనబడిపోయి వచ్చే ఆనందాలు వద్దు. నీ శరీరాన్ని పాడు చేసే ఆనందాలు వద్దు. ఒక ఆయన ఇలాగే ప్రార్థన చేస్తాడంట, ప్రభా నేను సినిమాకి వెళ్తున్నాను, నాకు ఇష్టమైన హీరో ఫస్ట్ టికెట్ నాకు కావాలి, నేను ఫస్ట్ వెళ్ళి కూర్చోవాలన్నాడట. అలాంటివి అవి కాదు. అటువంటివి దేవుడు ఇస్తాడేమో కానీ దాని ఆయన ఇష్టపడాడు. దాని వెనకాల ఒక ట్రాప్, ఒక ఉరి ఉంటుంది. మనుషులు ఏం అడిగారు? మాకు మాంసం కావాలని అడిగి వారు దేవుని శోధిస్తే దేవుడు ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. వారు ఎంతగా తిన్నారంటే ముక్కుల్లోంచి కూడా వచ్చాయంట. వారు ఎంతగా దురాశ చెందారంటే ఎక్కడ మాకు దొరకదని చెప్పేసి తిని 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 ఎక్కడి వరకు బయటికి ఎలా వచ్చిందంటే ముక్కులోంచి కూడా వచ్చిందంట మాంసం. బైబిల్ సెలవిస్తుంది, అంత దురాశ పరులుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి వాడుగు, శ్రేష్టమైన వాడుగు, పర సంబంధమైన వాడుగు. యు ఆస్క్, గివ్ మీ కార్, డోంట్ ఆస్క్ ఫర్ కార్. డోంట్ ఆస్క్ ఫర్ కార్, యూ షుడ్ నో వాట్ యూ షుడ్ ఆస్క్. లోక సంబంధాలు అడుగుతారు, నాకు కార్ కావాలి, ఇల్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. నువ్వేమని అడగాలి? ప్రభువా నాకు జ్ఞానము కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, అధికారులతో మాట్లాడే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ప్రతి ఒక్క సమస్యను నేను పరిష్కరించే జ్ఞానము నాకు దయచే. ఇలా నువ్వు అడిగినట్లయితే దారులు అవంతట అవే నీ కొరకు తెరుచుకుంటాయి, ద్వారాలు అవంతట అవే నీ కొరకు తెరుచుకుంటా ఉంటాయి. సింహపు పిల్లలు కూడా ఏం చేస్తాయి అంటండి, ఒక మాట నేను చదివి ముగిస్తానండి. ఐ విల్ క్లోజ్, ఒక 5 minutes ఐ విల్ క్లోజ్ అండి. ఒక్కసారి చద్దాము. యోవేలు 1:20 ఒకసారి చద్దాం. యోవేలు 1:20. యోవేలు 1:20. నదులు ఎండిపోవటయు, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులు నీకు మొర్ర పెట్టుచున్నాయి. చూడండి, మన జీవితంలో ఇప్పుడు శ్రమ కాలంలో ఉన్నారేమో చాలా మంది. పశువులు దేవునికి మొర్ర పెట్టినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాయి. అలాగే మనం చూస్తే సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నట్టుగా, ఇంకా పైన వచనం 18 వచనం మనం చూస్తే సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తూ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాయంట. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆశగల జీవులను ఆయన గుప్పిలు విప్పి ఏం చేస్తాడంట? ప్రతి జీవి కోరికను తీరుస్తాడు. ఎక్కడుంది మాట? కీర్తనలో ఉంటుంది మాట, 145వ కీర్తన. ఏం చేస్తాడంట? దేవుడు ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను. సో ఆయన చేతుల నుండి తీసుకునే మంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. సింహాలు, పశువులు, పక్షులు కూడా దేవుని చేతిలో నుంచి పొందుకుంటున్నాయంట. మనం చూస్తే 104వ కీర్తన 21వ వచనము మనం చూస్తే అక్కడ ఉంటుంది ఆ మాట. పశువులు కూడా ఆయన చేతిలోంచి పొందుకుంటున్నాయి. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, వేటి కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఏలియా దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఆయన పేరు ఎలీషా. హీ ఆస్క్డ్, గివ్ మీ 2 పాల అభిషేకం అడిగాడు. అది కష్టమైనది అని ఏలియా చెప్పినా ఆయన పట్టుదలతో ఏం చేశాడు? నీవు నన్ను చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? నా యొక్క మ్యాంటల్ నీ మీద పడినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు పొందుకుంటావు. చూసాడా? పట్టుదలతో చూశాడు. పొందుకున్నాడా? పొందుకున్నాడు. అందరికంటే కొత్తవాడు, కొత్త పరిచారకుడు, జూనియర్, కానీ ఆయన 2 అభిషేకం పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. గెహాజీ ఏం కోరుకున్నాడు తెలుసా అండి? ఏం కోరుకున్నాడు? ధనము, వస్త్రాలు, బంగారం. బైబిల్లో ఉంది, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనమును, ద్రవ్యము, వస్త్రాలు, తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసీలు, ఇవన్నీ పొందుకోవడానికి ఇది సమయమా అని ఎలీషా గెహాజీని తిట్టినాడు. గెహాజీ ఈజ్ అసిస్టెంట్ ఆఫ్ ఎలీషా. ఎలీషా లాగా లేడు. ఎలీషా మాత్రము శ్రేష్టమైనది పొందుకున్నాడు, గొప్ప పేరు సంపాదించుకున్నాడు. రాజులు సహితము ఎలీషా వస్తుంటే లేచి నిలబడేవారంట. అన్య రాజులు కూడా, శత్రు రాజులు కూడా భయపడేవారు, వణికేవారు. నామాన్ అంత సైన్యాధిపతి వచ్చిన ఎలీషా బయటకు వచ్చేవాడు కాదు. అంత గొప్పవాడుగా దేవుడు ఆయనని అభిషేకించాడు. కానీ గెహాజీ నామాన్ వెనకాల
నాకు ఆ ధనం ఇస్తావా, ద్రవ్యం ఇస్తావా, బట్టలు ఇస్తావా, ఇది ఇస్తావా. ఇది కాదు మనం అడిగేది. యాకోబు సంతానంగా ఉన్న మనం ఏం అడగాలి? ఏశావుగా అడగకూడదు. మనం వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ గ్రేట్ థింగ్స్. ఈరోజు నాకు తెలియదు ఎంతమంది లేచి నిలబడి శ్రేష్టమైన అడుగుతారు. ఒక్కసారి టక్మని లేచి నిలబడి దేవుని సన్నిధిలో, ప్రభా ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెటిల్ ఫర్ లెస్. పర సంబంధమైన ఆశీర్వాదాలు నేను అడుగబోచున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. నా జీవితాన్ని కట్టే ఆశీర్వాదం నాకు దయచేయండి, ఆ జ్ఞానం నాకు దయచేయండి, ఆ పరిశుద్ధత నాకు దయచేయండి, ఆ అభిషేకం నాకు దయచేయండి. నాకు ఇల్లు కావాలి అని కాదు, నీకు అది కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఆయన చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే సమస్తము దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగా నువ్వు శ్రమల పాలైపోయి భయంకరంగా నువ్వు వేధించబడతా ఉంటుండగా, ప్రభా నాకు ఒక కొత్త జాబ్ దయచేయండి అని అడగడంలో తప్పలేదు, నేను అడగద్దు అని చెప్పట్లేదు. కానీ దాంతోపాటు జ్ఞానం దయచేయమని అడగండి. స్థిరమైన కలిమి కొరకు అడగండి. శ్రేష్టమైన ఈవుల కొరకు అడగండి. డోంట్ ఆస్క్ లైక్ వరల్డ్లీ పీపుల్. ఈ లోకంలో ఉన్న వారు వస్త్రాల కొరకు అడుగుతారు, ధనము బంగారం కొరకు అడుగుతారు. ఒకరోజు ఆ భోగాలని పొందుకున్న తర్వాత వారు లేచి పాపాలు చేస్తారు. ఆ పాపం వెనుకాల వారికి దరిద్రత వస్తుంది, శోధన వస్తుంది, నష్టం వస్తుంది, అనారోగ్య పాలైపోతూ ఉంటారు. ఈరోజు ఐ నో సో చర్చ్ ఇస్ వైజ్ చర్చ్. సో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ మెచ్యూర్ ఇనఫ్. చాలా మెచ్యూర్గా అడుగుతారని నేను అనుకుంటున్నాను. చాలా శ్రేష్టమైనవి అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది రియల్ బ్లెస్సింగ్ కొరకు అడుగుతున్నారో ఈరోజు మీ నోర్లు తెరుస్తారా? ఏశావు వేటాడిన వాడు నేర్పరి అయిన వాడు, కానీ ఆయన వేటాడింది శ్రేష్టమైన వాటి కొరకు కాదు. అరణ్యంలో నేర్పరిగా వేటాడాడు, కానీ శ్రేష్టమైన వాడిగా లేదు. ఆ అమ్మాయిలు కావాలి, ఆ ఫుడ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటూ అడిగి తన కుటుంబాన్ని మరి దేవుని దీవెన లేకుండా చేసుకున్నాడు. ఈ రోజు నుంచి నీ ఆశ గొప్ప విషయాలపైన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా నాకు హైక్ దయచేయ అనే దానికంటే, ప్రభా నన్ను, నా జీవితము నిన్ను మహిమపరిచే జీవితంగా చేయండి, నిన్ను మహిమపరిచే జీవితంగా చేయండి. అబ్రహాము రాజులు సహితం వచ్చి ఇదిగో ధనం తీసుకుంటావంటే, లేదు నన్ను దీవించే వ్యక్తి నాకున్నాడు అని చెప్పాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో అడుగు. డోంట్ ఆస్క్ ఫర్ రిచెస్. నాకు ఈ డబ్బు కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ కూలర్ కావాలి, నాకు ఆ వాషింగ్ మెషిన్, ఇది కాదు. దేవుని సన్నిధిలో ప్రభా నీతి మార్గంలో నన్ను నడిపించుము. ఎందుకంటే నీతి మంతులు ఆశిస్తే చాలు అది వారికి దొరుకుతుందని సామెతలు 10:24 మనం చూస్తూ ఉంటున్నాము. నీతి మంతులు ఆశించింది వారికి దొరుకును అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీవు నీతియుక్తంగా నువ్వు అడిగితే చాలు. నువ్వు మనసులో అయ్యో నాకు ఇది ఉంటే బాగుంటుందే, చాలు ప్రవ్వా, నాకు ఇది ఉంటే చాలు ప్రవ్వా అని నీతి మంతులు ఏది ఆశిస్తారో అది వారికి దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ ఆశలు మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడు, అవన్నీ నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆస్క్ ఫర్ విజ్డమ్. ఈరోజు సంగమా ఆస్క్ ఫర్ విజ్డమ్. సొలొమోను ఆశించింది పరిశుద్ధాత్మ యొక్క బ్లెస్సింగ్. అయ్యా నా దేశాన్ని, అయ్యా యేసయ్యా నీ ప్రజలను ఏలడానికి మంచి విజ్డమ్ నాకు దయచేయనని ఆశించాడు. జ్యేష్ఠత్వం ఆశించండి, జ్యేష్ఠత్వం ఆశించండి. ప్రభా నీ ముద్దు బిడ్డలుగా మేము ఉండాలి, జ్యేష్ఠులుగా మేము ఉండాలి నాయన. ప్రభా తండ్రి, దేవుని బిడ్డలు జ్యేష్ఠులు, ఈ లోకానికి జ్యేష్ఠులము. ఈ లోకంలో ఉన్న బిడ్డలందరికంటే మనం జ్యేష్ఠులము. దావీదు అడుగుతున్నాడు కదా 63వ కీర్తనలో, అయ్యా నిన్ను చూడాలని ఆశిస్తున్నాను నాయన ప్రభా, నీ ముఖ దర్శనం నాకు కావాలని సామెత కీర్తనలో 17లో చెప్పినట్టుగా ఈరోజు దేవుని ఆశిస్తాం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. యాకోబు ఆశించినట్టుగా మనం ఆశిస్తామా? నీ దీన స్థితిని దేవుడు ఈరోజు మార్చబోతున్నాం. యాజ్ యు ప్రే. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు ఆవరించినావు. నీ కృపతో నన్ను
ఉన్న వారిని మేలుతో నింపండి నాయన. శ్రమల పాలవుతున్న బిడ్డల్ని ప్రభా తండ్రి వారి ఆశను తృప్తిపరచండి. ఏదైతే ప్రభా ఉన్నతంగా ఆశిస్తున్నారో కష్టకాలంలో ప్రభా పాలు తేనెలు ప్రవహించు దేశం మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి ప్రభా. అటు దీనత్వము మాకు దయచేయండి, అటు పరిశుద్ధత మాకు దయచేయండి, అటు జ్ఞానం మాకు దయచేయండి నాయన. అయ్యా నీ సుగుణాలు మాకు దయచేయండి. నీతి విషయమై అయ్యా ఆకలి దప్పులు గల వారు తృప్తి పొందుతారని చెప్పావు, అటు వారు ధన్యులని చెప్పావు నాయన. మేము ఏం ఆశిస్తున్నాము నాయన మా బిడ్డలకు మాకు నేర్పించండి నాయన. ఈరోజు నాయన ప్రభా అది కావాలి ఇది కావాలని లోక సంబంధుల వలె అడగకుండా శ్రేష్టమైనది అడిగే యాకోబు వలె ఉంటకు సహాయం చేయండి. ఆ కుటుంబం ఇప్పటికీ కూడా నిలిచి ఉంది నాయన. అయ్యా తనకి యాకోబు పుట్టినప్పటి నుంచి 12 పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాయన ఆ ఇజ్రాయెల్ సంతానం ఉందంటే కేవలము యాకోబు కోరుకున్నది శ్రేష్టమైనది. అటువంటిది మాకు నేర్పించండి నాయన. శ్రేష్టమైన ఈవియు పర సంబంధమై అయ్యా జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చేది నాయన. పరిపూర్ణమైన ఈవులు మేము కోరుకుంటకు మాకు నేర్పించండి నాయన ప్రభా. నాకు ఇది కావాలి అది కావాలని ప్రభా అయ్యా లోక సంబంధులుగా మేము అడిగి ప్రభా తండ్రి మా భోగముల నిమిత్తం మేము అడిగి మేము మీకు వ్యతిరేకంగా వ్యభిచరిస్తున్నామేమో అటువంటి స్థితిలో మేము ఉండక పర సంబంధమైన దీవెన మేము పొందుకొని ప్రభా తండ్రి నీవిచ్చే దీవెన నాయన సంపూర్ణంగా ఇస్తావు నాయన. దాని వెనుకల వేదన దుఃఖం అనారోగ్యం ఉండదు నాయన ప్రభా. మేము అడిగే భోగంలో వెనుకల అనారోగ్యము తెగులు వస్తాయి నాయన. అయితే ఈరోజు నీకు ఇష్టానుసారమైన అయ్యా ఆశ మాకు కూడా కలిగి మేము కూడా అటువంటి డిజైర్తో నీకున్న ఆశతో మాకు కూడా అదే ఆశ మాలో నింపి నడిపించండి. ఏశావును తృణీకరించి యాకోబుని ప్రేమించావనుంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడవు మా కూడా మంచి ఆశలు ఉన్నతమైన ఆశలు మా జీవితంలో కలుగచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామండి. మన దేవుడు తృప్తిపరిచేవాడు, నువ్వు ఆశించింది నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా.